నవంబర్ 24, 2024న తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అంబేద్కరిస్టులు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామికవాదులు రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ. ఈ సందర్భంగా అంబేద్కర్ వారసులమంటూ కులవాదులు ఒకవైపు, అంబేద్కరు భావజాల వ్యాప్తి కోసం పనిచేస్తున్నామంటూ ప్రజాస్వామికవాదులు మరొక వైపు నిలబడి అంబేద్కరు రచించిన రాజ్యాంగాన్ని, దాని విధి విధానాలను వివరించి పదకొండు రాజ్యాలు బ్రిటిష్ పాలిస్తున్నారు. ఆ 11 రాజ్యాలలో ఎలక్షన్లు జరిగింది. అయితే 1784 మంది ఎలక్టెడ్ అయ్యింది. 11 రాజ్యాలలో బ్రిటిష్ గవర్నమెంట్ చేత ఎలక్షన్లు అనేది 1784 మంది రిప్రజెంటేటివ్ ఎలక్ట్ అయ్యారు. ఈ ఎలక్ట్ అయిన వాళ్ళే ఇండైరెక్ట్గా ఈ 392 మంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఎలక్ట్ కావాలి, అంటే ఇండైరెక్ట్. అయితే ఎలక్ట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ముస్లిం పార్టీ, అలాగే 7 చిన్న చిన్న పార్టీలు, అందులో ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ పార్టీ, ఆ పార్టీ తరఫుననే బాబాసాహెబ్ అంబేద్కర్ పూనా నుంచి గెలిచింది. మొట్టమొదటిసారిగా బెంగాల్లో గెలిచింది. ఆ బెంగాల్ ఏమైపోయింది, 1947 జూన్లో పాకిస్తాన్గా ఏర్పడినప్పుడు ఆ బెంగాల్ సీట్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తిరిగి బాబాసాహెబ్ ఇంపార్టెంట్ ఇచ్చి పూనా నియోజకవర్గం నుంచి అక్కడ బాబాసాహెబ్ ఎలక్ట్ అయిన తర్వాత ఒక ముఖ్యమైన విషయం, ఎవరెవరు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎలక్షన్, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఏ జాతి వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ చూసినట్టయితే మరి అప్పుడు రిజర్వేషన్ ఉండే నా ఎలక్షన్లో 392 మంది ఎలక్ట్ చేయాలి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి. అయితే దాంట్లో రిజర్వేషన్ ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ పూనా ప్యాట్లో సెప్టెంబర్ 24, 1932 ఆ రోజు గాంధీతో ఒక ఒప్పందం చేస్తున్నారు. ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, అదే పూనా ప్యాట్. ఆ పూనా ప్యాట్ సందర్భంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎలక్షన్ జరిగితే కూడా అలా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్. అయితే ఎంతమంది 392 మందిలో 59 మంది ఎస్సీ ఎస్టీ వచ్చిన మహిళలు ఎంతమంది ఇక్కడ, కానీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో 15 మంది ఎలక్ట్ అయ్యారు. అందులో కేరళ నుంచి సాక్షాని, ఆమె చాలా ఇంటెలిజెంట్, ఆమె ఎస్సీగా ఆమె అందులో చేయడం జరిగింది. బాబాసాహెబ్ ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఇంత కష్టపడి మనం కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుంటే ఇంప్లిమెంటేషన్ దగ్గర ఈరోజు 75 సంవత్సరాల తర్వాత మనం ఎందుకున్నాం, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, అందులో మనిషి బతకాలి, మాట్లాడాలి, స్వేచ్ఛనియాలి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ 1950 26 జనవరి రోజు మనం రిపబ్లిక్ డే అని అనౌన్స్ చేస్తాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే, వై వి కాల్ రిపబ్లిక్, వై వి కాల్ ఫ్రీ? బికాజ్ అంతకుముందు ఓన్లీ పబ్లిక్ అండర్ రూల్ బై బ్రిటిష్. సో 1950 నుంచి మనం రిపబ్లిక్, కొత్త మనుషులుగా ఇప్పుడు రాబోయే జెండాలు ఇచ్చినట్టు భారతదేశంలో ఆ రోజు 49 మంది భారత రాజ్యాంగంతో జెండాలు వేస్తున్నారు. అప్పుడే మొదటిసారిగా 5000 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా లేని స్లోగన్ కాన్స్టిట్యూషన్లో మొట్టమొదటిగా ఏముంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనండి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఆ స్లోగన్ ని మనం 5,000 సంవత్సరాలు 5,000 సంవత్సరాలు అయినామా, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్. మనం ఇంకా ఎన్నో మాట్లాడతాం. అయితే ఒక్క విషయం ఏంటంటే ప్రతి ఆదివారం సొసైటీ తరఫున ఇక్కడ మనం స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ జ్ఞానమాల వేస్తున్నాము. స్టాచ్యూ అంటే మీకు తెలుసు కదా, ఒక స్ఫూర్తి. మహాభారతంలో ఏకలవుడు ఒక స్టాచ్యూని చూసి ఆ స్ఫూర్తిని తీసుకుంటే అర్జునుడిని మించిన వాడైంది ఏకలవుడు. అదే ఆ స్ఫూర్తిని ఎక్కడెక్కడ
బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయో మీ పల్లెటూరులో కానీ మీ ఏరియాలో కానీ ఇక్కడ మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అయ్యా అక్కడ స్టాచ్యూ ఉంది, మీరందరూ కలిసి ప్రతి ఆదివారం బాబాసాహెబ్ జ్ఞానమాల ఇవ్వండి. అలాగే సోదరులారా, ఈ కార్యక్రమాలు చేయడానికి సంపూర్ణంగా మనకు డబ్బులు చాలా అవసరం. ఇప్పుడు నేను అడిగిన మన ఈసీఎల్ ఎస్ఎస్సీ అసోసియేట్ల ఎంతవరకు నా బడ్జెట్ అంటే బైబుల్ ఖురాన్లో పోతే, మసీద్లో పోతే, గుళ్ళలో పోతే, చర్చిలో పోతే గల్లలన్నీ నింపుకోండి. మరి వాళ్ళందరూ మనకేమో చేసిరా? మరి మన కళ్యాణ్ నిలబడతలేదు. నేను ఇక్కడ నుంచి మీ అందరికీ క్వశ్చన్ వేస్తున్నా, మీ పండుగలు ఏమున్నా, మీ పిల్లల ఏమన్నా సంతోషమైన ఉన్నా అటువంటిప్పుడు ఇటువంటి అసోసియేషన్లను మీరు ధన రూపంగా ఆదుకుంటే మేము ఇంకా బతుకున్న రోజులు ఇంకా కొంచెం బతుకుతాము. ఇదే మాటలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు. బాబాసాహెబ్ కాన్స్టిట్యూషన్ మీరందరూ కూడా ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడెక్కడ కాన్స్టిట్యూషన్ మీద రాసిందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మీ మెదడులో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటని తెలుస్తుంది, ప్రజలంటే ఏం తెలుస్తుంది, మన బతుకులు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడే సోదరులు చెప్పాడు, కాన్స్టిట్యూషన్ మారుస్తారా లేక తీరుస్తారా? మారవం. ఎలక్షన్లో చూసిండు, మేము మారవం కానీ లోపల మాత్రం మారవం. ఏం మారుతుందో రిజర్వేషన్ తీసేస్తాను. మేము రిజర్వేషన్ తీయం కానీ ఎట్లా తీసినారు? ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ చేస్తే ఆటోమేటిక్గా రిజర్వేషన్ పోతుంది. మరి ఇప్పుడు అది కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ ఇస్తున్నాము, ఇలా తెలియదు. ఒకే ఒక ఆత్మానికి అన్ని కట్టబెట్టాను రిజర్వేషన్ ఉంటే కాబట్టి రిజర్వేషన్ కూడా ప్రైవేట్లో కావాలని అది కూడా మనకు లేకుంటే మనం వచ్చే తరంలో మనం ఎవరికి ఏం చేసినట్టు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు 10 నిమిషాలు